వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాల స్టేటస్ అక్టోబర్ 4 ఉదయం 11 గంటల సమయానికి చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. జీతాల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు 40% మందికే అందిన జీతాలు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాల కోసం రోజుల తరబడి ఎదురు చూచిన ఫలితం దక్కని పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు టీడీపీ కూటమికి మద్దతు పలికారు. మొదటి 2-3 నెలలు 3వ తేదీలోపు జీతాలు పడగా గత నెలలో 7వ తేదీలోపు జీతాలు పడ్డాయి. ఈ నెలలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, వైద్య శాఖ ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు పడగా మిగిలిన శాఖల ఉద్యోగులకు జీతాలు పడలేదు. జిల్లా వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఇతర ఉద్యోగులు సుమారు 45,000 మంది ఉండగా అందులో రిటైర్డ్ ఉద్యోగులు మరో 20,000 మందికి పైగా ఉన్నారు. గురువారం సాయంత్రానికి కేవలం 40% మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు పడ్డాయి. జిల్లాలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి కూడా ఇంతవరకు జీతాలు పడని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికీ ఉదయం 11 గంటల సమయానికి చూసినట్లయితే ఆ యొక్క జీతాల స్టేటస్ ఈ విధంగానే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నది. ఇంకా కూడా వాటిలో అయితే కదలిక రాలేదు. ఈ జీతాల బిల్లుల్లో ఎటువంటి కదలిక వచ్చినా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వివరిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.